11వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీల్లో 3 కార్పొరేషన్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇలాంటి కీలకమైనటువంటి సమయం లోపల మరి బీసీలు ఎటువైపు వెళ్ళాలి, బీసీల మద్దతు ఎవరికని ఇలా బీసీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశాన్ని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి జాజుల లింగంగౌడ్ గారి అధ్యక్షతన ఇలా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ఈ మున్సిపల్ ఎన్నికల మీద సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఆ తర్వాత ఈ జేఏసీలో చర్చించిన విషయంలో ఏకగ్రీవంగా ఇలా బీసీల ఓట్లు బీసీలకే వేయాలి, ఓటు మనదే సీటు మనదే అనే నినాదంతో ఇలా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ బిడ్డలను గెలిపించుకోవాలని చెప్పి ఇలా జేఏసీలో తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు బీసీ సమాజానికి మీ ద్వారా మేము ఇవాళ విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలని పోరాటం చేసినటువంటి విషయం మీకు తెలుసు. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల, బీసీల పట్ల ఉన్నటువంటి వివక్ష వల్ల 42% రిజర్వేషన్లు సాధించుకోకుండానే ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో గ్రామ పంచాయతీ మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు కేవలం 17% మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలంతా ఒక్కటై ఈ అగ్రకుల పార్టీలకు ప్రభుత్వాలకు బుద్ధి చెప్పడానికి 17% కేవలం పరిమితం బీసీలను సర్పంచులుగా పరిమితం చేయాలనుకున్నటువంటి కుట్రలను ఛేదించి బీసీలకు ఓట్లు వేసుకోవడం ద్వారా 53% సర్పంచులు గెలిపించుకోగలిగాం. అంటే గ్రామీణ ప్రాంతాల్లో బీసీల రాజ్యాధికారానికి పునాదులు వేయగలిగాం. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. పట్టణ ప్రజలు ఇవాళ తెలియగలటువంటి ప్రజలు, ఈ పట్టణ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కూడా మొన్న మున్సిపల్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత ఎన్నికలు జరపాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. కానీ అన్ని పార్టీలు కుమ్మక్కై అన్ని పార్టీలు ఇలా మున్సిపల్ ఎన్నికలు వెళ్ళి, కానీ ఇలాంటి సమయం లోపల ఈ పార్టీలకు ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే ఈ మున్సిపల్ ఎన్నికలు కూడా ఓటు మనదే సీటు మనదే నినాదంతో ఇవాళ బీసీల ఓట్లు బీసీలకు వేసుకోవాలని నినాదంతో ముందుకు సాగాలి. ఇవాళ నేను అడుగుతున్నా, సూటిగా ప్రశ్నిస్తున్నా, 50% రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ పోతే ఇంకా 50% జనరల్ స్థానాలు, ఈ 50% జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ 50% బరిలో ఉన్నటువంటి బీసీ అభ్యర్థులను పార్టీలను పక్కన పెట్టి ఏ పార్టీకి వెళ్ళి పోటీ చేసిండా అనేది చూడొద్దు. బీసీ బిడ్డ పోటీ చేసిండా లేదా అనేది చూడండి. బీసీ అయితే చాలు, బీసీలంతా బీసీలకు ఓటు వేసి బీసీల రాజకీయ చైతన్యాన్ని, బీసీల యొక్క సామాజిక ఐక్యతను చాటి చెప్పేటువంటి సందర్భం ఇప్పుడు వచ్చింది. ఈ సందర్భం సమయం లోపల బీసీల రాజకీయ చైతన్యాన్ని ఐక్యత చూపించకపోతే బీసీలు రాజకీయంగా తీవ్రంగా నష్టం జరుగుతారు. అందుకనే మేము అడుగుతున్నాం, 60% ఓట్లున్నటువంటి బీసీలు 60% సీట్లు సాధించాలి. 60% ఓట్లున్నటువంటి బీసీలు 60% సీట్లు సాధించాలి. 10% ఓట్లున్నటువంటి ఓసీలు అగ్రకులాలు 10% మాత్రమే సీట్లు సాధించాలి. ఇది సామాజిక న్యాయం. ఈ సామాజిక న్యాయం తెలంగాణ రాష్ట్రంలో అమలు జరగాలంటే ఇవాళ పార్టీలు వద్దు, బీసీలే ముద్దుగా ముందుకు సాగాలి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ఏ రాజకీయ పార్టీకి సిద్ధాంతాలు లేవు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇలా 100% రాజకీయ వ్యభిచారానికి దిగదారు. ఇవాళ అపవిత్రమైనటువంటి పొత్తులు పెట్టుకున్నాయి, ఇవాళ చీకటి ఒప్పందాలు చేసుకున్నాయి. నేను అడుగుతున్నా, తెలంగాణలో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు చూడండి. మున్సిపల్ ఎన్నికల్లో దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పొత్తు పెట్టుకుంటాయి. ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం పొత్తు పెట్టుకుంటాయి. అదేవిధంగా ఒక జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయి, ఇంకొక జిల్లాలో కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటాయి. అదేవిధంగా ఇంకొక జిల్లాలో బీఆర్ఎస్ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటాయి. అంటే ఏ పార్టీ కూడా పొత్తులో మినహాయింపు లేదు. దీనికి నేను సాక్ష్యాలు ఇలా నేను చూపిస్తున్నా. 3 పార్టీలు చివరికి ఎంత నిస్సిగ్గు 3 పార్టీలు నల్గొండ జిల్లా భువనగిరిలో 3 పార్టీలు ఇలా ఈ పేపర్లు వచ్చింది చూడండి. 3 పార్టీలు ఒక్కటయ్యాయి. అంటే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని ఎలక్షన్లకు వెళ్తున్నారు. నిస్సిగ్గుగా
సిద్ధాంతాలను వదిలేసి ఇవాళ ఎలక్షన్ల ప్రచారంలో వాళ్ళు చెప్పే మాటలేంటి? ఇవాళ ప్రజలారా మా పార్టీల సిద్ధాంతాలు చూసి ఓటేయండి, మా పాలన చూసి ఓటేయండి అంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైనాయి, వాళ్ళది ఫెవికాల్ బంధం. ఇవాళ నేనన్నది కాదు, రేవంత్ రెడ్డి గారు అంటున్నారు బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం అని ముఖ్యమంత్రి గారు పిలిపిస్తున్నారు. అదేవిధంగా కేటీఆర్ గారు ఏం పిలిపిస్తున్నారు? బీజేపీ తర్వాత కాంగ్రెస్ ఇద్దరిది అవినావ సంబంధం, పేగు బంధం, ఆ రెండు ఒకటి అని కేటీఆర్ పిలిపిస్తున్నాడు. కిషన్ రెడ్డి గారు ఏం పిలిపిస్తున్నాడు? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకే తాను ముక్కలని వారు పిలిపిస్తున్నాడు. అంటే ఇలా ఎవరికి ఒరు పొత్తు అంటే ఒక్క పార్టీ కూడా మినాయింపు లేదు. ఇలా ఈ అపవిత్రమైనటువంటి పొత్తులతోటి రాజకీయాలను భ్రష్టు పట్టించారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను గబ్బు లేపారు. కాబట్టి ఈ అగ్రకుల ఆధిపత్య రాజకీయ పార్టీలకు బుద్ధి చెప్పాలంటే జరగద్దు. ఇప్పుడు జరిగేది బీసీల మధ్యన పొత్తు జరగదు. బీసీ కులాలు 136 కులాలు ఉన్నాయి. బీసీ కులాల మధ్యన పొత్తు జరిగి ఏ కులం బీసీ కులంలో ఏ కులం నిలబడ్డా ఒక్క కులం నిలబడితే 135 కులాలు అండగొంటారు. తర్వాత మన సోదర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతోటి పొత్తు పెట్టుకోవాలి. ఇప్పుడు సామాజిక పొత్తులు జరగాల, రాజకీయ పొత్తులు వద్దు. రాజకీయ పొత్తులు వాళ్ళ అధికారం కోసం. సామాజిక పొత్తులు ఎవరు? బీసీల మధ్యన బీసీల పొత్తు జరగాలి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మధ్యన పొత్తు జరగాలి. ఇది సామాజిక పొత్తు. ఈ సామాజిక రాజకీయ పొత్తుల ద్వారా ఇలా తెలంగాణలో బీసీలో రాజ్యాధికారం సాధిస్తాం. 60% మంది బీసీ బిడ్డలను, జనరల్ స్థానాలు ఉన్నటువంటి బీసీ బిడ్డలను, రిజర్వేషన్ ఉన్నటువంటి బీసీల కోసం పోరాడేటువంటి నాయకులను ఒకవేళ పొరపాటునో గ్రాపాటునో ఇవాళ పార్టీల నుంచి లేకపోతే స్వతంత్ర అభ్యర్థులు ఉన్నటువంటి బీసీ బిడ్డలను గెలిపించండి. బీసీ ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నా, మీరు అగ్రకులాలకు ఓటేస్తే మీ భవిష్యత్తును మీరు నాశనం చేసుకున్నట్టే. అగ్రకులాలకు మీరు ఓటేస్తే మీ బిడ్డల భవిష్యత్తును మీరు నాశనం చేసుకున్నట్టే. అగ్రకులాలకు ఓటేస్తే ఇంకా అగ్రకుల రాజ్యాధికారానికి మీరు లైసెన్స్ ఇచ్చినట్టే. మీరు అగ్రకులాలకు ఓటేస్తే అది మురిగిపోయింది తప్ప బీసీల బతుకులు మార్చదు. బీసీల ఓటు బీసీలకు వేయండి, బీసీల ఆత్మగౌరవం పెరుగుతుంది. బీసీల ఓటు బీసీలకు వేసుకోండి, బీసీల బతుకులు మారుతాయి. బీసీల ఓటు బీసీలకు వేసుకోండి, పట్టణాలలో బీసీ రాజ్యాధికారం మొదలైతుంది. రేపు మొన్న పల్లెకు వాకింది, ఈరోజు పట్టణానికి వాకుతుంది. రేపు మొత్తం తెలంగాణ అంతా చుట్టుముట్టి రేపు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి కావడానికి, బీసీల రాజ్యాధికారం రావడానికి పునాదులు ఏర్పడతాయి. కాబట్టి ఇవాళ బీసీలందరూ పార్టీలను జెండాలను అన్ని తీసి పక్కన పెట్టండి. ఈ పార్టీ ఆ పార్టీ ఈక పార్టీ తోక పార్టీ అని చూడొద్దు. ఏ పార్టీలో ఉన్నా బీసీ బిడ్డ నిలబడితే బీసీ బిడ్డలకు ఓట్లు వేసుకోవడం ద్వారా బీసీల రాజకీయ చైతన్యాన్ని, బీసీల ఐక్యతను చాటి చెప్పండి. తద్వారా గెలుపు గుర్రాలు అంటే బీసీలే, బీసీలంటే గెలుపు గుర్రాలు, బీసీలదే రాజ్యాధికారం, బీసీల యొక్క రాజకీయ ప్రభంజనం. బీసీల ఓటు బీసీలకు వేసుకోవడం ద్వారా తెలంగాణలో బీసీల సునామీ సృష్టించండి, బీసీల రాజకీయ ప్రభంజనాన్ని సృష్టించండి. ఇక బీసీలకు ఎదురు ఉండొద్దు. ఖచ్చితంగా సర్పంచ్ కౌన్సిలర్ నుంచి ముఖ్యమంత్రి దాకా బీసీల రాజ్యాధికారం ఓటు అనే ఆయుధంతో పోరాటాన్ని మొదలు పెడతాం. ఓటు అనే ఆయుధం ద్వారా దొరల పటేళ్ల పాలనను పాతరబెట్టి బీసీ రాజ్యాధికారం తీసుకొచ్చుకుందామని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీల ఓట్లు బీసీలకే వేయాలని కోరుతూ ఈరోజు బీసీ జేఏసీ చైర్మన్ జాదుల శ్రీనివాస్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు జేఏసీ రాష్ట్ర కార్యాలయంలో మీటింగ్ జరగడం జరిగింది. ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగానే వాడుకుంటున్నాయి, కానీ వారికి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో విఫలమయ్యాయి. ఈరోజు జనరల్ స్థానాలంటే కేవలం అగ్రకులాలకు ఏదో అగ్రిమెంట్ అన్నట్టు ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు మరియు వాళ్ళందరూ ఫీల్ అవుతా ఉన్నారు. ఈరోజు జనరల్ స్థానాల్లో పోటీ చేసినటువంటి బీసీ అభ్యర్థులందరూ ఐక్యంగా ఉండి పార్టీలకు అతీతంగా బీసీల ఓట్లు బీసీలే గెలిపించుకోవాలని ఈరోజు మేము మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపల్ ఎన్నికలు జరిగే ఉన్నటువంటి బీసీ ఓటర్లకు మేము పిలుపునిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అగ్రవర్ణాల వారు ఇచ్చే డబ్బులు తీసుకోవాలా వద్దా అనే మీమాంసలో బీసీలు ఉన్నారు. మీరు బాధ్యతగా అగ్రకులాలు ఇచ్చే డబ్బులు తీసుకోండి, కానీ మీరు ఈరోజు ఓటు మాత్రం బీసీలకు వేయాలని ఈరోజు బీసీ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క ఓట్లతోని గద్దెనెక్కినటువంటి ప్రభుత్వాలు బీసీలకు ఎన్నికలు వచ్చినప్పుడు టికెట్లు ఇవ్వకుండా మీ దగ్గర డబ్బులు లేవుగా, మీ దగ్గర పైసలు లేని ఎట్లా గెలుస్తారనే
పద్ధతులు అవలంబిస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు మనం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందాం, బీసీల ఓట్లు బీసీలకే వేసుకుందాం. ఎందుకంటే ఈరోజు మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నికల సందర్భంగా కేవలం 2000 ఓట్లలో అగ్రవర్ణాల 100-150 ఓట్లు ఉంటాయి. అయినా 1000 ఓట్లు ఉన్నటువంటి బీసీలు ఓడిపోతున్నారు, 100-150 ఓట్లు ఉన్నటువంటి అగ్రవర్ణాలు గెలుస్తున్నారు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి అనైక్యత వల్ల వాళ్ళు గెలుస్తా ఉన్నారు. ఈ రోజు బీసీలందరూ ఐక్యమయ్యారు. ఖచ్చితంగా బీసీలందరూ ఈ యొక్క మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున విజయం సాధిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. గత 30 సంవత్సరాలుగా బీసీ సమస్యల మీద అలుపెరగని పోరాటం చేస్తున్నటువంటి జాదుల సీనన్న నాయకత్వంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా 53% బీసీలకు టికెట్లు ఇచ్చే విధంగా మేము కొట్లాడి మా యొక్క హక్కులను సాధించుకున్నాం. ఈ సందర్భంగా జాదుల సీనన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు బీసీజేఏసీ చైర్మన్ జాదుల బీసీల ఐక్యత చాటుదాం, బీసీల రాజకీయ ఐక్యతను మున్సిపల్ ఎన్నికల్లో బీసీల రాజకీయ ఐక్యతను ఓటు మనదే, మేమెంతో పోరాడుదాం, చదన కోసం సాధిద్దాం బీసీల రాజ్యాధికారాన్ని. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, ఓటు మనదే, ఓటు మనదే, బీసీల ఓట్లు, బీసీల ఓట్లు, బీసీల ఓట్లు, ఓటు మనదే, ఓటు మనదే, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, ఓటు మనదే. బీసీల సత్తాను పోరాడుదాం, ఓటు ఆయుధంగా సాధిద్దాం, ఓటు అనే ఆయుధంతో సాధిద్దాం బీసీల రాజ్యాధికారాన్ని. ఓటు మనదే, ఓటు మనదే, మేమెంతో బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. కార్పొరేషన్ మరియు మున్సిపల్ ఎన్నికలు జరిగే ఉన్నటువంటి బీసీ ఓటర్లకు మేము పిలుపునిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజు బీసీల ఐక్యత ఓట్లు